స్టోర్కి పిలిపించుకొని మరి నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాను అని చెప్పి బెదిరించి ఆ వీడియోని డిలీట్ చేయించుకున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ర్యాపిడో ఊబర్ చేసుకుందామని ఓలా స్కూటర్ కొన్నాను భయ్య. కొన్న 2 years బాగా నడిచింది. ఈ మధ్యన ఓలా స్కూటర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ రేంజ్ డ్రాప్ అయింది అని నోటీస్ చేశాను. తర్వాత హ్యాండిల్ షేక్ అవుతుంది. అదే విధంగా డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయాయి కదా, రీప్లేస్ చేసుకుందాం అని చెప్పి స్టోర్కి అయితే వెళ్ళాను. స్టోర్కి వెళ్ళగానే నా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఏ స్టోర్ అంటారా, నేను విజిట్ చేసింది కుక్కట్పల్లి స్టోర్. నా ప్రాబ్లమ్స్కి వాళ్ళైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. నేను డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయా సార్ అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఒరిజినల్ డిస్క్ ప్యాడ్స్ లేవు, రావడానికి చాలా టైం పడుతుంది, మా దగ్గర థర్డ్ పార్టీ డిస్క్ ప్యాడ్స్ ఉన్నాయి, వేయమంటారా అని అడిగారు. నేను కాస్ట్ ఎంత అని అడిగితే 1500 రూపాయలు చెప్పారు. నేను అదే విషయం క్వశ్చన్ చేశాను. థర్డ్ పార్టీ డిస్క్ ప్యాడ్స్ మీ దగ్గర దొరకడం ఏంటి, థర్డ్ పార్టీ డిస్క్ ప్యాడ్స్ అమ్మడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారో అని నేను అడిగితే ఆయన తిరిగి నా మీద రిబాబ్ చేస్తున్నాడు. నీకెందుకు అవన్నీ, నువ్వెవరో అయ్యా క్వశ్చన్ చేయడానికి అని చెప్పి నాతో చాలా హార్ష్ గా మాట్లాడారు. చూసారా ఈ మేనేజర్ ఎలా మాట్లాడుతున్నారో, నువ్వెవరయ్యా క్వశ్చన్ చేయడానికి అంటున్నాను. నేను ఎవరిని, నేను ఓలా కస్టమర్ని, నాకు ప్రశ్నించే అధికారం ఉంది, నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అన్నారు. ఎందుకంటే నిన్న నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో చేసిన 1 dayలోనే యూట్యూబ్లో 500K వ్యూస్కి వెళ్ళింది. అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో 7 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ ఏంటంటే ఓలా సర్వీస్ సెంటర్లో డిస్క్ ప్యాడ్స్ థర్డ్ పార్టీవి అమ్ముతున్నారు అని చెప్పి మనం రివీల్ చేసాం యూట్యూబ్లో. దాన్ని వాళ్ళు గ్రహించి ఆ వీడియో యూట్యూబ్లో ఉంటే వాళ్ళకి రిస్క్ అవుతుందని తెలిసి నా మీద పోలీస్ కేసు వేస్తాము అని బెదిరించి యూట్యూబ్లో ఉన్న వీడియోని డిలీట్ చేయించుకున్నారు. ఈ ఓలా స్కూటర్ కొన్న పాపానికి నిర్భయంగా మాట్లాడే అధికారం కూడా లేదా. వీళ్ళు చెప్పినట్టే ఆ థర్డ్ పార్టీ డిస్క్ ప్యాడ్స్ మనం వేపించుకొని వెళ్తూ ఉండగా ఆ థర్డ్ పార్టీ డిస్క్ ప్యాడ్స్ పని చేయకపోతే యాక్సిడెంట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, మనం ఎవరిని నిందించాలి? థర్డ్ పార్టీ డిస్క్ ప్యాడ్స్ ని సజెషన్ చేసిన మేనేజర్ అనాలా, లేదా ఆ ప్యాడ్స్ వేసిన మెకానిక్ అనాలా, లేదా కంపెనీని నిందించాలా, మీరే చెప్పండి. అయినా ఓలా సర్వీస్ సెంటర్లో థర్డ్ పార్టీ బ్రేక్ ప్యాడ్స్ అనేది అమ్మకూడదు, సేల్ చేయకూడదు, వీళ్ళకి పర్మిషన్స్ కూడా లేవు. ఇది ఇల్లీగల్. దీన్ని క్వశ్చన్ చేసినందుకు నా మీద వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, మీరే చెప్పండి. ఓలా కస్టమర్గా ప్రశ్నించే హక్కు నాకు లేదా? ప్రశ్నించిన పాపానికి నా మీద కేసు వేస్తారా? అలా అయితే యూట్యూబ్లో 100 వీడియోస్ ఉన్నాయి, వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేస్తారా? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పోలీస్ స్టేషన్ అని పేరు వింటేనే భయం వేస్తుంది. నేను కూడా భయపడ్డాను వాళ్ళు స్టేషన్ అనేసరికి. ఆ సందర్భంలో భయపడి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ అనేవి డిలీట్ చేసేసాను. నిజానికి కస్టమర్ని బెదిరించడం తప్పు. ఓలా వాళ్ళకి ప్రాపర్ సర్వీస్ సెంటర్స్ అయితే లేవు. కనీసం డిస్క్ ప్యాడ్స్ అయినా సరే ఒరిజినల్ వేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ కూడా డిస్క్ ప్యాడ్స్ వేస్తే కస్టమర్స్ కి సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోని మళ్ళీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను.